వాళ్ళు విద్యార్థులు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీ దృష్టిలో? ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాళ్ళ హక్కు, వాళ్ళు మాట్లాడడం వాళ్ళ హక్కు, ధర్నా చేయడం వాళ్ళ హక్కు, వాళ్ళ యూనివర్సిటీ, వాళ్ళ సొత్తు. అక్కడ ఉన్నటువంటి యావత్ చదువుకునేటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఓట్లేనికి మాత్రం, ఓట్లు కావాలంటే మాత్రం ఇంటింటికి తిరిగి అడుక్కుంటారు మీరు. ప్రభుత్వ సొత్తు, ప్రభుత్వ ఖజానాను, విద్యార్థుల ఖజానాను, యూనివర్సిటీలకు సంబంధించినటువంటి సొత్తును మీరు కొల్లగొట్టినప్పుడు, మీరు బద్దలు కొట్టినప్పుడు, మీరు ఆప్షన్ కి పెట్టినప్పుడు ఎవరిని అడిగిండ్రు సార్? ఎవరి పర్మిషన్ తీసుకున్నారు సార్? ఎవరు పర్మిషన్ తీసుకున్నారు సార్? ముఖ్యమంత్రి అయితే మాత్రం 4 కోట్ల జనాభా కట్టేటువంటి ట్యాక్సులకి వెళ్ళి వస్తుంది మీకు జీతం, అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమైనటువంటి మంత్రి, ముఖ్య కంత్రి కాదు. ఈ కంత్రి వేషాలు బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకు సార్? ఏమిటికి సార్? మీరు రాక నక్కతో తొక్కి ముఖ్యమంత్రి అయితే కావాలని మీ ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నారేం సార్? మీరు మీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకుంటున్నారేంది? మీకు వద్దా ఇంకా ఫ్యూచర్? వద్దా మీకు? ఎదుగుదల వద్దా? మీరు ఏదో పార్టీ పెడుతున్నారు, ఆల్రెడీ ఏదో రిజిస్ట్రేషన్ అయినట్టు మాకు తెలిసింది. మీరు పార్టీ పెట్టినా ఏం పెట్టినా ప్రజలకి అనుకూలంగా మీరు వ్యవహరించినంతటి కాలము మీరు ఇంకా పైకి అమ్మో రేవంత్ రెడ్డి ఆ నాయన వద్దురా నాయన అని ప్రజలందరూ పరుగులు తీసి పరిగెత్తేటట్టు చేసుకుంటున్నారు ఏం సార్ మీరు? మీకు ఎవరు చెప్తున్నాడు ఇవన్నీ కూడా? బట్టి విక్రమార్క సార్ చెప్తుండా? మా బట్టి గారు చెప్తున్నారా? పొంగులేటి గారు చెప్తున్నారా భూములు కుదబెట్టమని? ఫైనాన్స్ మినిస్టర్ ఆయనే కదా. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పుడు గదివెట్టు వేరే భూములు ఏం లేవా సార్ పెట్టడానికి? హైదరాబాద్ లో ప్రభుత్వ భూములే లేవు. అరే 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 ఏంది సార్ ఇది? ఇది ఏంది సార్? ఇది తెలంగాణ పరిపాలననా లేకపోతే ఏంది? మరో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అంటేనే భయపడేటట్టు చేస్తున్నారు. ప్రతి ఒక్క లాఠీ చార్జు జుట్టు పట్టుకొని ఈడవడం దగ్గర నుంచి ఎవ్వరు కూడా మర్చిపోరు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా మళ్ళా ఎలక్షన్ రాక తప్పదు. విద్యార్థులే గలమెత్తి మిమ్మల్ని ఓడించక తప్పదు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. కర్మన్ బాగా నమ్ముతారు కదా మీరు? కర్మన్ బాగా నమ్ముతారు కదా? ఏమైంది మహాభారతంలో? ఏమైంది సార్? ద్రౌపదిని అదే జుట్టు పట్టుకొని చట్టసభలో మధ్యలో తీసుకొచ్చి ఈడ్చి లాగితే కురుక్షేత్ర యుద్ధం అయింది. కౌరవులు మొత్తం ధ్వంసమైనరు. అట్లనే మీరు ఏం చేసిరు? పోలీసు వాళ్ళు ఏం చేసిరు? మా తెలంగాణ ఆడబిడ్డ జుట్టు పట్టుకొని ఈడ్చినారు. వాళ్ళు హెచ్యు సాక్షిగా చదువుకునేటువంటి అమ్మాయి జుట్టు బట్టి ఈడ్చి మరి తీసుకుపోయి వ్యాన్ల పడేసినారు. మరి ఇంకెటువంటి యుద్ధాలు కావాలి? తరాలు మారినా, యుగాలు మారినా కర్మ మాత్రం ఒక్కటే. అది ఎవ్వడికి కూడా మీకొకలా ఇంకొకరికొకలా ఉండదు, అందరికి ఒకేలా ఉంటది.